హలో ఫ్రెండ్. భారత అత్యున్నత న్యాయస్థానంలో చీఫ్ జస్టిస్గా పనిచేస్తున్న బిఆర్ గవాయ్ గారి పైన ఆ కోర్టు హాల్లోనే చెప్పుతో దాడి చేయడానికి ప్రయత్నించాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఆ సమయంలో సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చాను అన్నట్టుగా, సనాతన ధర్మానికి అగెనిస్ట్గా మాట్లాడితే ఇలాగే ఉంటుందన్నట్టుగా నినాదాలు చేసినట్టుగా తెలుస్తుంది. అసలు ఆ వ్యక్తి ఎవరు, ఏం జరిగింది, ఈ సంఘటన వెనుక కారణం ఏంటి అన్న దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్. అండ్ ఇప్పుడు బిఆర్ గవాయ్ గారి గురించి మనం మాట్లాడుకుంటే, భూషణ్ రామకృష్ణ గవాయ్ మహారాష్ట్రలో జన్మించారు. ఈయన ఫ్యామిలీ అంబేద్కర్ వాదులు, అంబేద్కర్తో కలిసి నడిచిన ఫ్యామిలీగా చెప్తుంటారు. అండ్ సామాజిక న్యాయం, సమానత్వం, రాజ్యాంగాన్ని తప్పకుండా పాటించాలనే గొప్ప ఉన్నత విలువలు కల వ్యక్తి. ఈయన ఈ ప్రస్తుతం మన భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఈయన బుద్ధిజాన్ని ఫాలో అవుతుంటారు. అక్టోబర్ 6వ తారీఖున కోర్టులో విచారణ నిమిత్తం ఉన్న సమయంలో 71 ఏళ్ల రాకేష్ కిషోర్ అని ఒక న్యాయవాది ఈయనపై చెప్పు విసిరాడు. ఆ చెప్పు ఆయన వరకు చేరలేదు, కానీ ఈ సంఘటనతో షాక్ అయిపోయారు ప్రతి ఒక్కరు. అండ్ ఇతన్ని వెంటనే కస్టడీలోకి తీసుకున్నారు అండ్ అరెస్ట్ కూడా చేసేశారు. అండ్ ఈ సమయంలో ఆయన సనాతన ధర్మాన్ని ఏమైనా అంటే ఊరుకోమన్నట్టుగా నినాదాలు చేసినట్టుగా తెలుస్తుంది. అండ్ జస్టిస్ గవాయ్ గారు ఈ సంఘటన తర్వాత మన పని మనం చేసుకుందాం, ఎలాంటి డిస్ట్రాక్షన్కి మనం లోన్ అవ్వద్దు, మనకు చాలా పని ఉందని తన పని తాను చేసుకుంటూ పోయారు. ఆ తర్వాత రాకేష్ కిషోర్ని వదిలేయమని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆ రాకేష్ కిషోర్ని ఇంటర్వ్యూ చేస్తున్న కొన్ని ఛానళ్లకు దేవుడే నాకు ఈ పని చెప్పారు, గవాయ్ గారు రీసెంట్గా చేసిన వ్యాఖ్యలే నన్ను ఇలా పునిగొల్పాయి, ఆయన సనాతన వ్యతిరేకి అన్నట్టుగా మాట్లాడారు. అసలు ఏం జరిగిందంటే, కొన్ని రోజుల క్రితము ఒక పబ్లిక్ లిటిగేషన్ గవాయ్ గారి దగ్గరికి వచ్చింది. ఏంటంటే, ఖజురహోలోని జవారి టెంపుల్లో తల లేకుండా ఉన్న ఒక పురాతన విష్ణు విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించడానికి మాకు అనుమతి ఇవ్వండి అంటూ పిల్లు పడింది. ఈ పిల్లు పైన గవాయ్ గారు మేము ఎలాంటి నిర్ణయం తీసుకోలేమన్నట్టుగా మాట్లాడారు. ఈ సమయంలో ఆ పిల్లు వేసిన వ్యక్తి కొంచెం ఎమోషన్ అవ్వడంతో, అంత ఎమోషన్ అవ్వడం ఎందుకు, ఆ దేవుణ్ణే ప్రార్థించండి, అక్కడున్న శివుణ్ణి అడగండి అన్నట్టుగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల పైన పెద్ద దుమారమే లేగింది మన దేశంలో. సనాతన ధర్మాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ప్రస్తుత సిజే అన్నట్టుగా ఎన్నో మీడియాలలో ఎన్నో డిబేట్లు జరిగాయి, సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కూడా వచ్చాయి. ఆ తర్వాత జస్టిస్ గవాయ్ గారు నా ఉద్దేశం అది కాదు, నేను ప్రతి మతాన్ని గౌరవిస్తానన్నట్టుగా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చే వరకు వెళ్ళింది ఈ సంఘటన. అసలు ఈ విగ్రహ పునఃప్రతిష్ఠ అనేది అసలు కోర్టు పరిధిలోనే లేదు. యునెస్కో గుర్తించిన హెరిటేజ్లో విభాగం ఖజురహో. అక్కడ ఎలాంటి మార్పులు చేయాలన్నా కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ యొక్క పర్మిషన్ కావాలి. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వట్లేదు అన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే చరిత్రని కాపాడుకోవాలంటే కొన్ని వాటిని మార్చకుండా అలాగే ఉంచాలనేది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ నమ్మకం అన్నమాట. అండ్ వాళ్ళు కూడా ఎలాంటి మార్పులు చేయకుండా ఉండడానికే ప్రయత్నిస్తారు ప్రతి చోట కూడా. అందుకనే ఈ వ్యక్తి సుప్రీంకోర్టుకు వెళ్ళినట్టుగా, సుప్రీంకోర్టులో అలాంటి వ్యాఖ్యలు వచ్చినట్టుగా తెలుస్తుంది. కానీ ఇలా ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి మాట్లాడిన మాటలను వక్రీకరించి సోషల్ మీడియాలో పెద్ద ట్రోల్ చేసి అదేదో ఆయన సనాతన వ్యతిరేకి అన్నట్టుగా మాట్లాడడం కరెక్ట్ కాదని, అండ్ అది కాక చాలా మందిలో ఆయన ఒక బుద్ధిస్టు అండ్ అంబేద్కర్ వాది అండ్ ఆయన తక్కువ కులానికి చెందినవాడు అన్నట్టుగా కూడా అభిప్రాయాలు ఉన్నాయి. నిజమే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు 52 మంది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లు వస్తే ఈయన 2వ దళితుడు మాత్రమే ఆ సీట్లో కూర్చున్న వ్యక్తి. అంబేద్కర్ గారిని ఎంతో గొప్పగా ఫాలో అయ్యే వ్యక్తిగా చాలా మంది ఆయన గురించి చెప్తుంటారు. ఈ సంఘటన తర్వాత మన ప్రధాన మంత్రి కూడా ఈ ఘటనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది రాజ్యాంగంపై దాడిగా చాలా మంది అభివర్ణిస్తున్నారు. ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తి తన మాటలు తను చెప్పలేని పరిస్థితిలో మన దేశంలో ఉన్నారు అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. ఏదేమైనా కూడా ఒక వ్యక్తి మీకు నచ్చని మాటలు మాట్లాడితే దాని గురించి చర్చలు చేయండి, ఆ వ్యక్తిని ఖండించండి, ఆ వ్యక్తికి ఏంతో కరెక్ట్గా చెప్పండి. అంతే తప్ప ఇలా దాడిలోకి దిగడము కరెక్ట్ కాదని, ఇలా సుప్రీంకోర్టు లాంటి ప్లేసెస్లో దాడులు జరిగితే మన దేశ పరువు ప్రపంచవ్యాప్తంగా పోతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ కూడా సనాతన ధర్మాన్ని నేను ఏమీ అనలేదని జస్టిస్ గవాయ్ గారు చెప్పిన తర్వాత కూడా దాడి జరగడం అనేది చాలా దురదృష్టకరం. మన మతం అంటే మనకు గౌరవం ఉండడం కరెక్టే, కానీ వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళపైన దాడిలోకి దిగడము, వాళ్ళను కించపరుస్తూ ట్రోల్స్ చేయడం అన్నది కరెక్ట్ కాదన్నది చాలామంది యొక్క అభిప్రాయం. అసలు ఈ ఇన్సిడెంట్ పైన మీ ఒపీనియన్ ఏంటి ఫ్రెండ్స్? మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా
ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.